నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ, ఇప్పుడు మాఘమాసంలో వస్తున్న శ్యామల నవరాత్రులు అంటే ఏంటి? అసలు ఎవరెవరు చేసుకోవాలి? చేసుకుంటే దానివల్ల వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి? లేదా వీళ్ళు మాత్రమే చేయాలి అన్నది ఏదైనా ఉంటుందా గురుజీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒకటి నష్టం అనేటువంటిది లేదు, నష్టం అనే పదమే లేదు అమ్మవారికి చేసుకునేటప్పుడు. ఎందుకంటే అమ్మ శ్యామలాదేవి లలిత అమ్మవారి దగ్గర మంత్రిని దేవత అంటారు. అంటే సాక్షాత్ లలిత అమ్మవారే శ్యామల అమ్మవారికి ఉంగరాన్ని తొడిగింది. ఇది బండాసురుడు యొక్క యుద్ధం జరిగే క్రమంలో మంత్రిని అంటే ఆ యుద్ధం మొత్తం ప్లానింగ్ ఎలా చేయాలి, అదేవిధంగా అన్ని విద్యలకి మూలం శ్యామల అమ్మవారు. మీకు ఏదైనా ఒక నాలెడ్జ్ రావాలి, ఒక యాంకరింగ్ నాలెడ్జ్ ఉంది, లేకపోతే ఒక బీటెక్ స్టూడెంట్ ఒక సాఫ్ట్వేర్ని క్రియేట్ చేయాలి, లేకపోతే ఇంకొక వ్యక్తి ఒక సినిమా తీయాలి, లేకపోతే ఒక లెక్చరర్ ఒక లెక్చర్ ఇవ్వాలి, వీటన్నిటికీ ఒక ప్లానింగ్, ఒక విద్య అనేటువంటిది ఉంటుంది కదా, నాలెడ్జ్ అనేటువంటిది ఉంటుంది. ఆ నాలెడ్జ్ ఎవరు ఉన్నారో అది అమ్మవారు ఈజ్ శ్యామల. ఇప్పుడు ఎవరికి నాలెడ్జ్ వద్దు? అందరికీ నాలెడ్జ్ కావాలి, అన్ని రంగాలు. అందుకని అందరూ చేసుకోవాలి. నాకు నాలెడ్జ్ వద్దు, నేను ఇలాగే మూడుగా ఉండిపోతాను, నాకు ఇలాగే అజ్ఞానంలో ఉండిపోతాను అనుకునే వ్యక్తి చేసుకోవాల్సిన పని లేదు. ఆ వ్యక్తి 3 పూట్ల తినలేడు లేకపోతే. మంచి విషయం చెప్పారు, ఎందుకంటే తినడానికి కూడా నాలెడ్జ్ కావాలి కదా, ఎలా తినాలనడానికి. బ్రతికి ఉండలేడు ఫస్ట్. రైట్. కాబట్టి ఏంటి, ఇది అందరూ చేసుకోవాల్సింది. మనకి అమావాస్య తర్వాత రోజు నుంచి 9 రోజులు ఉంటుంది శ్యామల అమ్మవారి యొక్క గుప్త నవరాత్రులు అంటూ ఉంటారు. రైట్. ఈ అమ్మవారి విగ్రహం అంటే పటం పెట్టుకొని కానీ లేకపోతే కలశం పెట్టుకొని కానీ శ్యామల దండకము లేదా శ్యామల దేవి యొక్క అష్టోత్తరాలు చేసుకోవచ్చు. పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఒకటే అర్థం చేసుకోవాలి. చాలామంది ఏమంటుంటారంటే అమ్మో గుప్త నవరాత్రులు అంటే అమ్మవారికి చేయొచ్చు చేయకూడదు అనుకుంటారు. అసలు అటువంటి సందేహం పెట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే చెప్తాను చూడండి. శ్రీకృష్ణ పరమాత్మ శ్యామల అమ్మవారు నాలెడ్జ్ అండ్ రెండూ ఇస్తుంది. ఎలాగా? విద్యల్ని ఇస్తుంది, సంపదల్ని ఇస్తుంది, అన్నిటినీ ఇస్తుంది శ్యామల అమ్మవారు. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మే అతను వేణువు ఊదడానికి శ్యామల అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటే ఆయనకు మంచి వేణు విద్య వచ్చిందట. అదేవిధంగా భగవద్గీత చెప్పినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తాడంటే గీతాబోధ చెయ్యక ముందు శ్యామల అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటే అంత గీతాబోధ చేయగలుగుతాడు. అంతకు ముందు అంతగా తెలీదు అని కాదు, అమ్మవారు పలికిస్తుంది. అమ్మవారు అనుగ్రహం వస్తే పలికిచ్చేస్తుంది. మీకు శ్యామల దండకం ఏదైతే ఉందో మొట్టమొదటిగా ఎవరు శ్యామల దండకం చెప్పారు అంటే మహాకవి కాళిదాసు. మహాకవి కాళిదాసు ఒకప్పుడు అంటే అతనికి వివాహానికి పూర్వం అతను ఒక గొర్రెల కాపరి, తల్లి తండ్రి లేరు, చదువు లేదు, ఏ జ్ఞానము లేదు. అలాంటి గొర్రెల కాపరి దాని గురించి ఒక వృత్తాంతం ఉంటుంది. ఏమిటంటే ఒక మహారాజు ఉంటాడమ్మా. ఆ మహారాజుకి పండితులు అంటే చాలా ఇష్టం, పండితులను పోషిస్తూ ఉంటాడు. ఆ మహారాజుకి ఒక కూతురు ఉంటుంది. ఆ అమ్మాయి గొప్ప అమ్మవారి భక్తురాలు. అయితే అమ్మవారి భక్తురాలికి ఆమెకి స్వప్నం వస్తుంది. ఏంటి, నా భక్తుడు నీకు హస్బెండ్గా అంటే భర్తగా రాబోతున్నాడు అని. వచ్చినప్పుడు తండ్రికి చెప్తుంది. తండ్రి ఏం చేస్తాడు, వాళ్ళ దగ్గరుండే మంత్రుల్లో ఒక మంత్రిని పిలిచి మా యొక్క కూతురికి ఒక మంచి వరుణ్ణి వెతుకుతున్నాము, నీది బాధ్యత, ఒక మంచి గొప్ప పండితుడిని నువ్వు తీసుకురావాలంటే ఈయనకు అప్పటికే ఈ ఎవరైతే మంత్రి ఉన్నాడో అతనికి కొంత రాజు కూతురు మీద కొంత ఇష్టం ఉంటుంది. ఇష్టం అంటే చేసుకోవాలనే ఆలోచన ఉంటుంది. దాంతో ఏంటి, నేను ఇంత గొప్పవాడిని ఉండగా ఇంకొన్ని తీసుకురామని నాకే చెప్తాడని కక్షతో ఏం చేస్తాడంటే పరమసుంట అంటే ఏమీ తెలియని అజ్ఞానంలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి పెళ్లి చేయాలి, కక్ష తీర్చేసుకోవాలనుకుంటాడు. అనుకొని ఇక్కడ ఎలాంటి వాళ్ళు దొరుకుతారు, ఎక్కడ దొరుకుతారని వెతుకుతూ ఉంటే ఒక అతను అంటే ఈ కాళిదాసే, దానికి ముందు వేరే పేరు ఉండేది అతనికి, కొమ్మ మీద కూర్చొని తన కొమ్మ తను నడుపుకుంటుంటాడు. ఇంకా అంతకంటే అజ్ఞానం ఎక్కడ ఉంటుంది కదా. వీడు కరెక్ట్ పర్సన్, ఈ పర్సన్ కరెక్ట్ పర్సన్ అని చెప్పి ఏం చేస్తాడంటే అతని దగ్గరికి వెళ్ళి నీకు పెళ్లి చేస్తాను, నీకు వివాహం చేసే వరకు కూడా నువ్వు వివాహం అయ్యే వరకు ఏం మాట్లాడకూడదు, నీకు మంచి అలంకరణ చేస్తా పండితుడిగా, నువ్వు నవ్వు, కొంతసేపు ఏదైనా మాట అంటే నవ్వు, దానికి అర్థం ఇదని నేను చెప్తా, అతను మాట్లాడి చాలా గొప్ప జ్ఞానం చెప్తానని తీసుకెళ్తాడు. ఆయన అలాగే ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటాడు కానీ ఏం మాట్లాడు. రాజు నిజమే అనుకుని నమ్ముతాడు, ఎందుకంటే నమ్మిన వ్యక్తి తీసుకొచ్చాడు కదా. వివాహం అయిపోతుంది. అయిపోయిన తర్వాత మొదటి రోజు రాని అడుగుతుంది కించిత్ వాక్ విశేష అని. కించిత్ వాక్ అంటే మాటలు ఏమైనా ఉన్నాయా అని.
అంటే మాటలు లేవు తూటలు లేవు పడుకో అని చెప్పి అంటాడు. ఇదేమిటి ఇలా మాట్లాడుతున్నాడు ఏమిటి, అసలు ఈ మాట్లాడే విధానం ఇలా ఉంది ఏమిటని డౌట్ వచ్చి లేపు అడుగుతుంది. అసలు నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావేంటంటే నిజం చెప్తాడు. అరే మరి అమ్మవారు నాకు భక్తుడు వస్తాడని చెప్పింది, అమ్మవారు భక్తుడే నాకు భర్తగా వస్తాడని చెప్పింది అంటే అమ్మవారు అలా కాదు, అమ్మవారు మళ్ళీ ఇస్తుందని మీకు నమ్మకం కలిగి నువ్వు ఇక్కడ కాళికా అమ్మవారి ఆలయం ఉంది, అక్కడికి వెళ్ళి అమ్మా విద్య ఇవ్వని చెప్పి నువ్వు అడుగు, అమ్మవారు ఇస్తుందని పంపిస్తుంది. వెళ్తాడు. కాళికా అమ్మవారి ఆలయాల్లో ఎప్పుడు కూడా కాళికా అమ్మవారు ఏం చేస్తుందంటే రాత్రి అయిపోగానే బయట ఊర్లో తిరుగుతుంటుందట రక్షణ కోసం. తెల్లవారుజామున మళ్ళీ ఆలయంలోకి వస్తుంది అంటారు. అందుకని వెళ్ళి ఏం చేసుకుంటాడు, చక్కగా తలుపులు తెరిచి లోపల కూర్చుంటాడు తలుపులు వేసుకొని. విద్య విద్య అమ్మ విద్య అమ్మ విద్య అనుకుంటూ అమ్మవారు వచ్చి తలుపు కొడుతుంది. ఎవడో తలుపు వేసాడు, తలుపు తీ అంటే నేను తీయను, నువ్వు నాకు విద్య ఇస్తానంటే నేను తలుపు తీస్తా అంటాడు. అనగానే లేదు నువ్వు తలుపు తీస్తావా ఏమంటే లేదు నాకు విద్య ఇవ్వాల్సిందే అంటాడు. అప్పుడు అమ్మవారు ఎంతసేపు లోపలికి రావాలంటే పరీక్షిస్తుంది. అప్పుడు ఆ కాళికా అమ్మవారు శ్యామలా రూపం దాలుస్తుంది, ఎందుకంటే విద్య ఇవ్వాలిగా, ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ఎనర్జీ ఇస్తుంది అమ్మవారు. సో శ్యామలా అమ్మవారి రూపంలోకి వచ్చి నాలుక మీద బీజాక్షరాలు రాస్తుంది. అప్పటి వరకు అసలు ఏమీ రానటువంటి అతను మాణిక్య వీణాం ఉపలాలయంతి మదాల్లస మంజుల వాగ్విలాస అనుకొని మొత్తం అసలు ఎంత బాగుంటుందో దండకం. అసలు అబ్బాయి ఇంత బాగా వాక్ వచ్చేసింది అంటే అతను ఏది పలుకుతో అది నిజమైపోయి వాకిస్తుంది. ఎందుకంటే ఒకసారి ఈ మహాకవి కాళిదాసు ఆ రాజాస్థానంలో ఉన్నప్పుడు అందరూ ఈర్షపడుతుంటాడు ఆయన మీద. అరే రాజుకి ఇతనే ప్రీతిపాత్రుడైపోయారు, ఈయన చెప్పిందే గొప్ప ఇదైపోతుంది, మమ్మల్ని ఎవరు గుర్తించకుండా అయిపోతుందని ఏం చేస్తారు వీళ్ళందరూ. ఒకసారి ఆ రాజుకి రాజా మా ఈ కాళిదాస్ గారు బయటికి మాత్రం పండితుడిగా ఉన్నాడు కానీ లోపల మాత్రం మాంసము చేపలు ఇవన్నీ తింటున్నాడంటే మీకు తెలియట్లేదు అంటాడు. అదే నేను నమ్మను అంటాడు రాజు. లేదు మేము మీకు నిరూపిస్తాం అంటే మీరు నిరూపించండి నేను నమ్ముతా అంటాడు. ఈ విషయం కాళిదాసుకు తెలుస్తుంది. కాళిదాసుకు తెలిసి ఒకరోజు కావాలని వీళ్ళు గమనిస్తున్నారని తెలిసి చేపలు అమ్మేటువంటి దగ్గరికి వెళ్ళి ఒక చేప కొనుక్కొని సంకలో పెట్టుకుంటాడు. పెట్టుకున్నప్పుడు వీళ్ళు చూసి అమ్మ భలే దొరికాడు, ఇప్పుడు మేము ఉట్టినే చెప్పాం కానీ నిజంగానే చేశాడు ఈ పని, ఇప్పుడు పట్టుకొని రాజు చూపిస్తే ఇతన్ని బయటికి పంపించేస్తాడు, మేము హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటారు. అనుకొని కాళిదాసుని పట్టుకుంటారు. నిన్ను ఉన్న పలంగా తీసుకురమ్మన్నారు రాజు. అవును ఆ పదండి అంటాడు. అక్కడికి రాజు దగ్గర తీసుకెళ్ళి రాజు చెప్తారు ఇవ్వండి మేము పట్టుకున్నాం ఆయన చేప కొనుక్కున్నాం సంకలో ఉంది అంటే సరే. రాజుగారు అడుగుతారు మహాకవి ఏమిటి మీ సంకలో ఉన్నది అంటే గ్రంథం స్వామి అంటాడు. మరి నీళ్లు కారుతున్నాయంటే ఆ గ్రంథంలో నుంచి అని అడిగితే గ్రంథ సారం కారుతుంది స్వామి అంటాడు. ఆ కాళిదాసు గారు అంటారు మా గ్రంథ సారం కారుతుంది స్వామి. మరి అంతా అదేంటి అదే తోకలాగుందంటే పెద్ద గ్రంథం కదండి మీకు తోకలా కనిపిస్తుంది అంటాడు. దాని తర్వాత సరే ఇంతకీ అదేం గ్రంథము అని అడిగితే అది రామాయణం అండి, అది దేవతలు యక్షులు గంధర్వులు మనుష్యులు అందరూ పాడేటువంటి రామాయణ మహాగ్రంథము అంటాడు. అంటే అవునా అయితే ఒకసారి చూపి, ఏం చెప్పినా ఈయన చెప్తూనే ఉన్నాడు, ఒకసారి చూపిస్తే తెలిసిపోద్ది నిజమని, ఒకసారి తీసుకురా నాకు ఇవ్వంటే ఈయన చేత్తో ఆయనకి ఇలా ఇవ్వగానే ఓపెన్ చేస్తుంది, నిజంగానే రామాయణం అవుతుంది. అంటే ఎలాంటి వాక్కు ఇచ్చింది అమ్మవారు, ఆయన పలికింది నిజమయ్యేటువంటి వాక్కునిచ్చింది. అంటే శ్యామలా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే మనము ఏదనుకుంటే అది జరుగుతుంది, ఏది పలుకుతే అది జరుగుతుంది. అంటే ఏంటి, పాజిటివ్ పలకాలి ఎప్పుడు కూడా. అమ్మవారిని పూజిస్తున్నామంటే పాజిటివే పలకాలి, నెగిటివ్ పలకకూడదు. ఏ అమ్మవారి ఆరాధన అయినా కానీ ఇది అర్థం చేసుకోవాలి. సో ఈ నవరాత్రుల్లో కూడా చక్కగా వీలైతే పొద్దున్న నుంచి ఉపవాసం ఉండడం. ఉపవాసం ఉండేంత శక్తి లేదు, శరీరం సహకరించదు, టిఫిన్ చేయొచ్చు, చక్కగా టిఫిన్ చేయొచ్చు, ఒక పళ్ళు తినొచ్చు, పాలు తాగొచ్చు, తప్పేం లేదు. అమ్మవారు ఏం కోప్పడదు వీడు టిఫిన్ తినకుండా చేశాడు. తల్లి ఎప్పుడైనా అనుకుంటుందా తినకూడదు అనుకుంటుందా, పిల్లలు అలా ఏమనుకో, శక్తి ఉంది ఉండగలను ఉండొచ్చు. ఎందుకు తినవద్దు అంటారంటే మనకి నిద్ర వస్తుందని పూజ చేసేటప్పుడు, తామసత్వం వచ్చేస్తుందని తినొద్దు అంటారు. శక్తి ఉంది తినకుండా చక్కగా పూజ చేసి తర్వాత ప్రసాదంగా స్వీకరించవచ్చు. అష్టోత్తరాలు చదువుకోవచ్చు, లేదా దండకం చదువుకోవచ్చు, లేకపోతే ప్రత్యేకంగా 16 నామాలు. కొంతమందికి చూడండి అన్ని చేయలేనండి నాకు ఏదైనా 16 నామాలు ఉంటాయంటే ప్రత్యేకంగా 16 నామాలు ఉంటాయి. అవి ఏమిటో కూడా చెప్తాను. ఒకటోది సంగీత యోగిని నమః, రెండోది ఓం శ్యామాయై నమః, ఓం శ్యామలాయై నమః, ఓం మంత్రి నాయకా నమః, ఓం మంత్రిని నమః, ఓం సచీవేసి నమః, ఓం ప్రధానేషి నమః, ఓం శుకప్రియాయై నమః, ఓం వీణావతి నమః, ఓం వైనికీ నమః, ఓం ముద్రిణీ నమః, ఓం ప్రియాంక ప్రియా నమః, ఓం నిపప్రియా నమః, ఓం కందబేషి నమః, కదంబేషి నమః అని కూడా అంటారు. యాక్చువల్ కదంబేషి నమః కరెక్ట్, ఇక్కడ తప్పుపడింది. ఓం కదంబేషి నమః, ఓం కదంబ వనవాసిని నమః, ఓం
సదామాలాయై నమః. ఈ 16 నామాలు చేసుకుంటే కూడా పూజ చేసిన ఫలితం వస్తుంది అంటారు. అలా అని పూజ చేయొద్దని చెప్పట్లే. కుదరలేదు, ఏ ప్రయాణంలోనో ఉన్నాం అనుకోండి ఉదాహరణకి ఈ నవరాత్రుల్లో, అప్పుడు ఆ ప్రయాణంలో ట్రైన్లోనో ఫ్లైట్లోనో బస్సులోనో మనం పూజ చేసుకోలేం. అప్పుడు అమ్మ నేను పూజ చేసుకోలేకపోతున్నాను, ఈ నామాల్ని మాటి మాటికి తలుచుకుంటే పూజ చేసిన ఫలితం వస్తుంది.